ప్రైజ్ లార్డ్. ఉదయకాల శుభంలో తెలియజేస్తున్నాను. సామెతలు 17:3. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోపుడు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. మరి హృదయ పరిశోధకుడు యెహోవాయే అంటే మనల్ని పవిత్రులుగా చేయుటకు ఆయన ఏం చేస్తాడంటే శ్రమల గుండా నడిపిస్తాడు. ఆ శ్రమలలో నువ్వు నిలబడి ఏం చేయాలంటే దేవునికి విధేయత కలిగి ప్రార్థన చేయాలి. ఎంత శ్రమలలో నువ్వు పుటము వేయబడతావో అంతగా నిన్ను నువ్వు దేవునికి పవిత్రపరచుకొనగలుగుతావు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.